ప్రాపర్ ఫీమేల్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ. ఫైట్స్ అయితే అదిరిపోయాయి, ఇరగ్గొట్టేశారు అసలు సమంత గారు. ఆబ్వియస్గా అదే ఇంకా జిమ్ వేర్లో కొట్టడం కాదు కదా, శారీ కట్టుకొని కొడితే ఎట్లుంటుందో కూడా చూపించాలి కదా, అదర కొట్టేశారు అసలు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ, ఐ డోంట్ థింక్ సో. నేను చూసినట్లయితే రెగ్యులర్ స్టోరీ అస్సలు కాదు, నో నాట్ ఎట్ ఆల్. ఐడియల్గా ఫస్ట్గా ఓన్లీ ఫియర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నాను, బట్ కామెడీ కూడా చాలా బాగుంది సినిమాలో. మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, వన్ ఉమెన్ షో అండి. ఐడియల్గా సమంత ఈజ్ ద హీరోయిన్ అండి, ఇంకా షీ ఈజ్ ద హోల్ రాక్ స్టార్. ఇంకా శ్రీముఖి ఈజ్ వెరీ వైఫ్, హోమ్లీ ఫ్యామిలీ క్యారెక్టర్ అంతా. అందరు కనెక్ట్ అవుతారండి, ఫీమేల్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా అసలు హీరో కనిపించలేదండి, సమంతనే కనిపించింది నాకు. థ్యాంక్ యూ. యాక్షన్ సీన్స్ హైలైట్ అండ్ సమంత శ్రీముఖి సీన్స్ హైలైట్. సో బాగుంది. రెగ్యులర్ అని అనకూడదు, బట్ బాగుంది. యా, దిస్ ఇస్ యూనిక్. సమంత ప్లస్ అండి. డెఫినెట్లీ సమంత చూస్తూనే ఉండిపోయాము. సో యా, అందరి పర్స్పెక్టివ్లో బాగుంది. థ్యాంక్ యూ. ఫైట్స్ ఎక్కువ బాగా, ఫైట్స్ అయితే బస్సులో కానీ అంతా సూపర్. కొత్తగా ఉంది అంతే. ఓకే, నేను చేస్తాను. బాగుంది, సూపర్ అసలు. అంతే, ఎట్లా ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, కోడలు ఎలా ఉండాలి, బాగుంది. ఫ్యామిలీ ఉమెన్ సూపర్. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా అనిపించింది సమంత గారు? సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు హీరోయిన్లలో చేయలేరు అనుకుంటా. అంటే ఏమన్నా లాజిక్స్ అలాంటి ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఎవరైనా చెప్తే ఏమన్నా అనుకుంటారా? అంటే లాజిక్స్ అలా ఏం లేదు, ఫ్యామిలీ ఉంది కదా, అట్లా ఏం లేదు. ఫైట్స్ అయితే సూపర్గా ఉంది, కనెక్ట్ అవుతారు. సూపర్, అంతా చాలా బాగుంది అసలు. అండ్ మెయిన్ శారీస్లో ఫైట్ చేయడం సూపర్ హైలైట్ అసలు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందా? పక్కా చూడాలి. లేడీస్ అయితే ఇంకా పక్కా చూడాల్సిన మూవీ ఇది, అందరూ కనెక్ట్ అవుతారు మూవీకి. మూవీలో నందిని రెడ్డి గారు క్లాసికల్ గా ఇచ్చారు, ఏమో యాక్షన్ ఇచ్చారు. మరి అది బాగుందా ఇది బాగుందా? అదే రెండు కంపేర్ చేయలేం, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అసలు. చాలా బాగుంది. అంటే అందరూ అనుకుంటారు ఏముంది ఫ్యామిలీ మూవీయే ఎక్స్పెక్ట్ చేసిందే కదా అని, లేదు బట్ చూడాలి తన యాక్షన్ సీన్స్ అసలు. అంటే అనిపిస్తుంది అందరు అమ్మాయిలకి లోపల అలానే ఉండాలి, నేను కూడా యాక్షన్ లాగా. ఐ మీన్ సో అసలు ఫ్యామిలీ పరంగా కూడా తను మొత్తం ఇంట్లో సపోర్ట్ చేస్తూ, సో మొత్తం అందరికి బాగా ఫేవరెట్ కోడల్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్ అంటే స్కూల్స్ కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా, అంటే సినిమాలకు జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? తప్పకుండా వస్తారండి. అవును, అందరూ అసలు అమ్మాయిలు అందరు కనెక్ట్ అవుతారు, హౌస్ వైఫ్స్ అనే కాదు, నార్మల్ చిన్న అమ్మాయిలు పెద్దవాళ్ళు అందరూ. సమంత గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి ఫిల్మ్ ఇచ్చారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ అందరు అమ్మాయిల లోపల ఎక్స్ప్రెషన్ అంతా తను బయటకు చూపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టైప్ ఆఫ్ మూవీ. థ్యాంక్ యూ. స్టోరీ డిఫరెంట్గా ఉంది అండ్ లేడీస్ ఫైటింగ్ చేయడం అంటే బాగుంటుంది కదా. యా, చాలా బాగుంది. బాగుంది. నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఓ బేబీ ఇట్లాంటి క్లాసికల్ తర్వాత ఈ డైరెక్షన్ ఎలా అనిపించింది? యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంటర్టైనింగ్గా అండ్ బాగుంది. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేసింది సమంత? సూపర్ అండి. అవునా? అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా అండి? అంటే మా ఇంటి బంగారం అనే టైటిల్ పెట్టారు కదా. ఖచ్చితంగా. హీరో గురించి చెప్పండి. హీరో కూడా మంచి హస్బెండ్, బాగుంది. ఎవరైనా తెలిసిన ఫేసెస్ పెద్ద హీరోస్ని పెడితే ఏమన్నా ఇంకా బాగుండేది అంటారా, లేకపోతే ఇలా కూడా చాలా బాగుంది? మూవీలో హైలైట్ సీన్ అంటే నాకు నచ్చిందంటే బస్ ఫైటింగ్ బాగుంటుంది. ఆ బస్ ఫైటింగ్ ఒకటి బాగుంటుంది. అంటే ఒకటి తెలియకుంటే డిఫరెంట్ స్టోరీ ఉంది. ఏంటంటే ఈ స్టోరీలో యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫైటింగ్ ఉంది. ఈ ఎవరైతే ఈ క్యారెక్టర్ విలన్ ఉన్నాడు చూసినావా, వాడు తయారు చేసిందే వానికి అదే ఉన్నట్టు మంచిగా ఉంది. హీరో అదే చెప్తున్నా కదా, హీరో అవసరం లేదు, సమంతనే అన్నీ అట్లా. ఆ విధంగా డైరెక్టర్ గారు సమంత గారిని చూపించారు, దానికి చాలా బాగుంది. శ్రీముఖి సమంత కాంబినేషన్ చాలా బాగుంటుంది. శ్రీముఖి డామినేషన్ ఉంటుంది కొంచెము, తర్వాత శ్రీముఖి అర్థం చేసుకుంటుంది స్టోరీ చెప్పగానే. ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా, కంపల్సరీ ఎంటర్టైన్మెంట్.
కామెడీ ఉంది కదా, కామెడీ శ్రీముఖి కామెడీ ఉంటుంది, సమంత వాళ్ళ ఫ్రెండ్ కామెడీ ఉంటుంది, లాస్ట్కి వెన్నెల కిషోర్ వచ్చి మంచిగా అది చేసింది. బాగుంది గౌరీ. సమంత ఫైటింగ్ సూపర్, ఓవరాల్గా చాలా బాగుంది సమంత ఫైటింగ్. అదే కదా కొత్తగా ప్రతిసారి ఈ నక్సలైట్ అనేది చూపించారు కదా, దానికి ఫైటింగ్ చూపించారు కానీ శారీ మీద అయితే ఫైటింగ్ బాగా చూపించారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఇటు నక్సలైట్ ఈ రెండుకు ఫ్యామిలీ ఎమోషనల్ చూపించారు, అది బాగా అనిపించింది. ఫ్యామిలీయే కనెక్ట్ అనేది, ఫ్యామిలీ కనెక్షనే బాగుంటుంది. ఎందుకంటే తను అనాథ ఉంటుంది కదా, ఎవరు ఉండరు, ఎవరు దొరకరు, ప్రేమ దొరకలే, మొదటిసారిగా ప్రేమ దొరికింది కాబట్టి ఆమె చెప్పలేకపోయింది. నందిని రెడ్డి గారు అయితే చాలా బాగా తీశారు మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ చూడమన్నా చూస్తాను నేను. ట్విస్టులు ఉన్నాయండి, అంటే ప్రతి సినిమాలోని హీరోకే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ హీరోయిన్కే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం, శారీస్లో ఇలా యాక్షన్, ఇలా ఏమంటారు ఫైట్ సీన్స్ పెట్టడం చాలా బాగుందండి. 5.5 5కి అలా ఫీల్ అయ్యాం మేము. శ్రీముఖికి అండ్ సమంత గారికి మధ్య కాంపిటీషన్ ఉండిద్ది, అది చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫ్యామిలీ మూవీ కాబట్టి అందరూ ఫీల్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీని. ట్రిపుల్ హిట్. చాలా బాగుందన్న, సమంత గారి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, తప్పకుండా అందరు వచ్చి చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యే మూవీ. ఫ్యామిలీలో సమంత గారి రోల్స్ కానీ, అసలు బస్సులో ఫైట్ కానీ, సమంత గారి గన్ పట్టుకొని షూట్ చేయడం కానీ, ఆమె ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ సినిమాలో బి లేవు, ఈ సినిమాలో సమంత గారి సినిమాలో చాలా బాగున్నాయండి. లేదు రెగ్యులర్గా అంటే ఒక కొత్త కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో అందరితో మనం ఎలా కలిసిపోవాలి, ఫ్యామిలీలో మనం తెలుసుకోవాలి ఎలాగా, అంటే అందరి ఫ్యామిలీ డిఫరెంట్ కదా. సమంత గారి ఫ్యామిలీ ఇప్పుడు ఈ మూవీలో సమంత గారి ఫ్యామిలీ బి డిఫరెంట్, ఆమె ఎలా అందరితో సర్దుకుపోవాలనేది చాలా బాగా చూశారు. శ్రీముఖి గారితో తోటి కోడలతో ఎలా పోటీ పడాలి, ఎలా కలిసిపోవాలనేది చాలా బాగుందండి. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. కామెడీ అలాగే ఉంది, యాక్షన్ బి అలాగే ఉందండి, సూపర్. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆమె స్ట్రగుల్ చేసింది, చాలా బాగా కంబ్యాక్ సార్, తప్పకుండా కంబ్యాక్ సార్. అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మహిళలకైతే చాలా కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లేడీస్కి అయితే అందరికీ, ఉమెన్స్కి నచ్చే మూవీ ఇది తప్పకుండా. బంగారం సినిమా మాత్రం అదిరిపోయింది అసలు. ఉపేంద్ర అంటారు కాంతా, ఫైట్ మామూలుగా లేదు. సమంత వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ ఫైట్స్. అబ్బా సినిమా మాత్రం అయితే ఒక రియల్ హీరో కాదు హీరోయిన్. అబ్బా సినిమా మాత్రం అయితే అదిరిపోయింది అసలు. ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, అబ్బా ఏం మిరాకిల్ అసలు. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా రావడం చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా బాగుంది మూవీ అయితే. ఎక్సలెంట్ అసలు. చెప్తున్నా కదా, నేను 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. అసలు సమంత గారు మీ ఇందులోక మీ టాలెంట్, మీ ఫైట్, అబ్బా నాకైతే సినిమా చూస్తున్నప్పటి నుంచి మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా చూసినంత ఫీలింగ్ మామూలుగా లేదు. నిజంగా ఎన్నో సినిమాలు చూసాము, ఎంత పెద్ద హీరోలు ఫైట్లు చూసాము. ఒక సమంత ఫైట్ చేస్తుంటే ఒక మిరాకిల్, ఒక గూస్ బాంబ్స్. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు ఈ మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా మీరు పెట్టిన 300 వర్త్ అంటే వర్త్. చాలా బాగుంది మూవీ అయితే, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి మూవీ నేను చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ మూవీ చూసినందుకు నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ ఈ జూన్లో ఇలాంటి బెస్ట్ మూవీ అని చెప్తున్నాయి. అయితే సమంత యాక్టింగ్ అండ్ ఫైట్ అండ్ సాంగ్ చాలా బాగుంది, సూపర్గా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోటల్. అండ్ ఫ్యామిలీ గోల్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. సూపర్ అసలు, అరుపులే చాలా బాగా. అలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా షూర్ కంబ్యాక్. నో హిట్. డెఫినెట్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. అందరికీ కనెక్ట్ అవుతుంది. లైక్ ఫ్యామిలీని చూసుకుంటుంది. షీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఫేజ్ ఎట్ పాస్ట్, సో షీ ఓవర్కమ్ అండ్ షీ లీడ్ ద లైఫ్. సారీ, అంటే హోమ్ మేకర్ అయ్యింది కూడా షీ సేవ్స్ హర్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ ఆల్ రౌండింగ్ చూసుకుంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్
ఒక ఫెమినిజం అనుకోండి.